నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒకటే అంశం సంచలనంగా మారింది. కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్లో ఒకటే అంశం తిరుగుతూ ఉంది. ఓవైపు బీఆర్ఎస్ ఏమో ఇది కక్షపూరితం, అసలు రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈ సిట్టును ప్రయోగిస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు వాదిస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ నేతలేమో 100% ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా మేము పోతున్నాం, గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎంతోమంది ఫిర్యాదులు చేశారు, దాని ఆధారంగానే సిట్ వేసిన విచారణ కొనసాగుతుంది. అసలు అయినా ఒక సిట్కే ఇంత ఉలికిపాటు ఎందుకో నాకు అర్థమైతే లేదని కాంగ్రెస్ నాయకులు చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిట్ అధికారులు మళ్ళీ నోటీసులు ఇచ్చిండ్రు, అంటే గురువారం ఇచ్చిండ్రు. దానికి రీప్లేగా కేసీఆర్ నాకు కొంత మున్సిపల్ ఎన్నికల్లో కొంచెం బిజీగా ఉన్నా, నాకు వేరే డేట్ చెప్పండి అని చెప్పడంతో మళ్ళీ సిట్ అధికారులు అంటే నిన్న ఇంటికి వెళ్ళి నందినగర్కు పోయి నోటీస్ ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కేసీఆర్ సిట్ విచారణకు అంగీకరించిండంట. అది నందినగర్లో. మాట్లాడదాం ఇదే అంశంపై, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మనతో బీఆర్ఎస్ యువ లీడర్ నిశాంత్ ముదిరాజ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులకి నమస్కారం, యావత్ తెలంగాణ ప్రజలకి నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ఏంటి మీ పేరు బాగా వినిపిస్తూ ఉంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేయబోతున్నారంట, అవకాశం వస్తుందంట వినిపిస్తూ ఉంది. మరి ఏంటి ఆ రహస్యం? ఏందైతే గతంలో కేటీఆర్ మాట అన్నాడు, గతంలో మేము కార్యకర్తలను కొంత పట్టించుకోలేదు, ఉద్యమకారులను పట్టించుకోలేదు, ఇప్పుడు అట్లా ఉండదు అని ఆ మధ్యలో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు బహిరంగ సభలో. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉందా? అందులో భాగంగానే మీకు అవకాశం ఏమైనా రాబోతుందా? మొదటిగా చెప్పాలంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో 20 మంది ఉద్యమకారులు ఉండగా మొదటి 10 పేర్లలో నా పేరు లేకున్నా కూడా చివరి 20 పేర్లలో నా పేరు ఉద్యమకారుల్లో ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. టికెట్ ఎర్రమంజిల్ నుంచి ప్రాతినిధ్యం ఇద్దామని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు ఎన్నికలు అంటేనే మనకు తెలుసు, ఇక మీకు తెలిసిన విషయమే, రాజకీయ నాయకుడిగా ఎన్నికలు అంటేనే ప్రలోభాలు, డబ్బులు, వ్యవహారం అదంతా ఉంటుంది. దానికి తోడు ప్రజల అభిమానం కూడా ఉండాలి. మీరు చూస్తేనేమో చిన్న వయసు, మరి ఆ యొక్క ఉన్నాయా మీ దగ్గర అభిమానం చురగొనడం ప్రజలది, ఖర్చు పెట్టేంత మీ దగ్గర సోర్సెస్ ఉన్నాయా? 16 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో నుంచి ఉండడం జరుగుతుంది. అనునిత్యం ప్రజల కోసమే ప్రజాసేవ చేసుకుంటూనే అన్న అనగానే నేను వెళ్ళి అన్ని సమస్యలు ఇంట్లో ప్రతి వారి ఇంట్లో నేను ఒక బాధ్యులా ఉండి వాళ్ళకి నా ఏజ్లో వాళ్ళకి నాకన్నా చిన్న అయితే వాళ్ళ నన్ను అన్న అనుకుంటా, నాకన్నా చిన్న వాళ్ళు అయితే నన్ను తమ్ముడు అనుకుంటా, అట్లా వాళ్ళు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటున్నారు. ఇంకా మీరు డబ్బు అని అంటే ఉద్యమకారుడు అన్న ఒక పేరు శాగ్లైన్ చాలా అని నేను అనుకుంటున్నాను. కాకపోతే మీరు అన్నట్టు రాజకీయంలో కావాల్సింది డబ్బే. డబ్బు అన్నది అది 100% అది కీలకమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాజకీయంలో పోటీ చేయడానికి సామాగ్రి కావాలని మేము అన్ని సామాగ్రి ఏవైతే కావాలో అన్ని మేము రెడీ చేసుకున్నాము, రెడీగా ఉన్నాం. అంటే ఎందుకంటారు నీ మాట అంటే, ఎవరు అన్న అనకపోయినా మామూలుగా తెలుసు, చిన్న ఇప్పుడు కార్పొరేటర్ కూడా హైదరాబాద్లో ఎంత ఖర్చు పెడతారో మనకు అధికారిక లెక్కలు తెలియకపోయినా లోపల మనకు తెలుస్తుంటుంది. అందుకే భారీ స్థాయిలో డబ్బు అనేది ఎన్నికల ప్రవాహంలో ఉంటుంది. ఆ స్థాయి సోర్సెస్ ఉందా అనేది నా ప్రశ్న, అట్లా అడుగుతున్నా. మొత్తం అయితే ఇప్పుడు ఖైరతాబాద్ కార్పొరేటర్గా అవకాశం కోరుతున్నారా ఏంటి? ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ఎర్రమంజిల్ డివిజన్లో మా ఫ్రెండ్స్ కానీ నేను చేసిన డెవలప్మెంట్ కానీ చాలా ఉంది కాబట్టి ఎర్రమంజిల్ ఆశిస్తున్నాను. ఎర్రమంజిల్ ఆశిస్తారా? ఎర్రమంజిల్ డివిజన్ బాగా తిరుగుతున్నారని టాక్ వస్తుంది. హామీ ఇచ్చిందా మీ అధిష్టానం? హామీ ఇచ్చింది కాబట్టి తిరుగుతున్నాను. తిరిగి నేను ఏమైనా సమస్యలు ఉన్నాయి అన్ని కూడా డెవలప్మెంట్స్ కానీ ఏమన్నా సమస్యలన్నీ నేను అనునిత్యం ప్రజలనే ఉండుకుంటూ అన్ని నెరవేరుస్తున్నాను. ఇప్పుడు ఉద్యమంలో మీరు పనిచేసిండ్రు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అసలు ఇంతవరకు మీ కార్పొరేటర్గా మీరు పోటీ చేద్దామని భావిస్తున్నారు కదా, ఇంతవరకు ఏమైనా సేవా కార్యక్రమాలు లేకపోతే అవి ఏమైనా చేసే ప్రయత్నం చేసినారా? ఆ చరిత్ర ఉందా మీకు? ఉంది. లాక్డౌన్లో నేను సేవ బాగా చేసినాను. లాక్డౌన్లో ఇది మన జిహెచ్ఎంసీ వాళ్ళకు వీళ్ళకి అందరికీ, జిహెచ్ఎంసీ వాళ్ళకు, పోలీస్ వాళ్ళకు అందరికీ ఫీడింగ్ చేయడం జరిగింది. భోజనాల కార్యక్రమాలు అన్ని వీడియోలు ఉన్నాయి, మీకు కావాలంటే చూపిస్తాను కూడా. ఓకే, మంచిదే, సంతోషం. ఒక ఉద్యమకారునికి టికెట్ రావడం అనేది కూడా
కేటీఆర్ చెప్పినట్లు మేము పట్టించుకుంటాం, ఇప్పటి నుంచి పట్టించుకుంటాం అనే దాన్ని కూడా మంచిదే వస్తే ఒక యువ నాయకుడిగా. ఇక ఆ అంశం పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి సిట్ నోటీసులు ఇచ్చింది. మీరు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు అంతా అగ్గిల మీద గుగ్గిలం అంతా భయపడుతున్నారంట కాంగ్రెస్ నాయకులు అంటారు? ఇది మొదటిగా చెప్పాలంటే సిట్ విచారణ అనేది ఒక తెలంగాణ ప్రజలను మబ్బుదోవ పట్టించడానికే. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు ఇచ్చినాయి ఎక్కడ పోయినాయి, 420 హామీలు ఇచ్చినాయి ఎక్కడ పోయినాయి, ఇవన్నీ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు కాబట్టే, ప్రశ్నిస్తున్నారు కాబట్టే టూర్కి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించడానికనే ఈ కేసు అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్లీ కేసీఆర్ గారిని సిట్ విచారణకు పిలిచిండు అంటే ఎంత బాధాకరం. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న తెలంగాణ తెచ్చినాడే కేసీఆర్. సాగు నోట్ల తలబెట్టి తీసుకొని వచ్చిన ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిట్ విచారణకి పిలవడం వీళ్ళకి ఎట్లా మనసొప్పుతుందో నాకైతే అర్థమవుతుంది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది గతంలో కేసు నమోదైంది పంచగుట్టలో. ఇప్పుడు కేసీఆర్ను కానీ లేకపోతే హరీష్ రావును కానీ కేటీఆర్ కానీ లేకపోతే సంతోష్ రావు దోషులుగా అయితే ఏం తేల్చలేదు కదా, సాక్షులుగా పిలుస్తుంది విట్నెస్గా. అరే విచారణకు నోటీసులు ఇస్తేనే ఇంత ఉలికిపాటు ఎందుకు, అంత భయం ఎందుకు? అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లే ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాదు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళదే ఇట్లా ఉంది. ఏంది అంటే యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళది వాళ్ళ మంత్రిత్వ శాఖలనే కొట్లాటలు అవుతున్నాయి. ఒక మంత్రి అంటారు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఒక మంత్రి ఏమో 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ పోయినాయి, అవి ఎక్కడ పోయినాయి అని చెప్పనీకే బురద జల్లి బట్ట కాల్చి మీద వేసినట్టు ప్రవర్తిస్తున్నాడు ఈ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ సీఎం ఇప్పుడు కేసీఆర్ గారు టైం అడిగిండు. ఎందుకు? ఈ మున్సిపల్ ఎన్నికలను అభ్యర్థులని ఖరారు చేయడానికే టైం అడిగాడు. చెప్పొచ్చు కదా, మరి టైం ఇవ్వచ్చు కదా. ఇంకోటి చిన్న విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్రాపింగ్ కేసు ఏదైతే ఉందో అది తీసుకొచ్చేటోళ్ళు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఎవరున్న ముఖ్యమంత్రి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడున్న పోలీసు వాళ్ళే ఇప్పుడున్నారు కదా, వీళ్ళు చెప్పొచ్చు కదా ఫోన్ ట్రాపింగ్ ఏం కాలేదు, ఉన్న గవర్నమెంట్ లో ట్రాపింగ్ చేయడం జరుగుతుంది, అది చేయాలి, చేస్తేనే మ్యాండేటరీ అని చెప్పొచ్చు కదా. వీళ్ళు ఎందుకు చెప్తలేరు? ఇదంతా కాలయాపననే. ఇప్పుడు 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఆ సమస్య అది అటుకుదోవ ఎత్తేసినారు. ఉన్న 26% బీసీ తీసుకొచ్చి 17% ఇచ్చేసినాడు, 17% చేసిండు, 26% ఉన్నాం. ఉన్న నాలుకకి మందేస్తానంటే కొండ నాలుక పోయినట్టు ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. అంటే ఇంకోటి ఈ కేసుకు సంబంధించి గతంలో బీఎస్పీలో ఉన్నప్పుడు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ దీని గురించి ఎఫ్ఐఆర్ నమోదైంది. అంటే ఆయన ఫోన్ ట్యాప్ అయిందని ఆయనే గతంలో చెప్పిండు. మరి ఇప్పుడు మాట మార్చిండు అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఎందుకు ఈ 2 నాలుకల ధోరణి అనేది కూడా ప్రశ్న లేవనెత్తుతున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదే ఇదంతా ఏంది, ప్రజలని మబ్బుదోవ పట్టించడానికనే ఇదంతా డ్రామా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ మ్యానుఫ్యాక్చర్లో ఇవన్నీ ఏం పెట్టలేరు. ఏది మన దళిత బంధు అయితే ఏమి, దళిత బీమా అయితే ఏమి, మన రైతు బీమా అయితే ఏంది, ఇవన్నీ ఏం పెట్టలేడు. వచ్చినాక ఇవన్నీ చేసిండు. ఈయననేమో అరచేతంలో వైకుంఠం చూపించి ముఖ్యమంత్రి అయ్యి నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అని చెప్పి ఇప్పుడు ఏం చేయకుండా ఇదంతా డ్రామా, ఇదంతా ఒక డ్రామా మాత్రమే. ఇది ఇంకోటి ఏంటంటే మెయిన్లీ తులం బంగారం మీకు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి మాత్రమే ఇస్తున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే తులంన్నర బంగారం ఇస్తా అన్నాడు. ఎటు పోయింది అది? ఏమో ఎవరన్నా మీ హామీలు ఎక్కడ పోయినాయంటే నీ లాగుల తొండలో దుత్తా అంటాడు. ఎక్కడ వరకు న్యాయం? ఈ దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు దొరకడం మన అంత ఇప్పుడు తులం బంగారం కూడా రేటు బాగా పెరిగింది కదా. మరి ప్రభుత్వం దగ్గరనేమో డబ్బు లేదంట, అప్పులపాలు ఉందంట. మరి ముఖ్యమంత్రి గతంలో చెప్పిండు సభలల్లా అప్పులపాలు ఉంది, అప్పే కుడతలేదు. మీరేమో తులం బంగారం వాళ్ళు ఇచ్చిండ్రు హామీ, అదేమో రేటు అడ్డగోలుగా పెరుగుకుంటూ పోయింది.
ఏడిస్తారు మరి వాళ్ళు. రేవంత్ రెడ్డి అరచేతంలో వైకుంఠం చూపించి ప్రభుత్వం చేసి సీఎం ముఖ్యమంత్రి అయిన కూర్చున్నాడు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పిండా నేను డబ్బులు తీసుకురానికి పోతే చెప్పులను చూసి బయటికి పంపించేస్తున్నాడు అంటుండే. ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి మనకున్న అంటే నిజం చెప్తున్నాడు అంట కదా. నిజం ఎందుకు? నిజం కాదు, ఆయనకు చేతన అవుతలేదు, రూలింగ్ చేయడానికి చేతన అవుతలేదు. ఇంకోటి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు కాగానే ఆయన సొంత లాభాలు సొంత ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి ఆయన మనం విన్నది ఏంటంటే ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పి చిన్నప్పటి నుంచి మనం ఆయన ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పి ఆయనకు ఒక డ్రీమ్ ఏముండే అంటే మెస్సీని పిలిపించుకొని మెస్సీతో ఆడడం ఉండే. దానికి డబ్బులు వస్తాయి మెస్సీని పిలిపనికి. మెస్సీ అయితే ఉట్టికి రాడు కదా. ఇప్పుడు అక్కడ చదువుకోనికే వెళ్ళిండు హైయర్ స్టడీస్ కోసం. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఉట్టికి కాదు కదా, అవి కూడా గవర్నమెంట్ ఫండింగ్ కదా. ఇప్పుడు నిన్న ఆయన వేసుకున్న కోటు 2.5 లక్షలు, ఆయన వేసుకున్న షూస్ 2 లక్షలు. ఇవన్నీ గవర్నమెంట్ ఫండే కదా. ఇవన్నీ ఎక్కడికైనా వస్తున్నాయి. మరి ప్రజలకేమో సంక్షేమ పథకాలు ఇవన్నీకే డబ్బులు లేవు, ఆయనకేమో ఆయన సొంత లాభాల కోసం ఆయన వేసుకోనికేమో డబ్బులు వస్తాయి. ఎంతవరకు న్యాయం? మీరంతా లూటీ చేసిండ్రంట కదా కాళేశ్వరం ప్రాజెక్టు ఆ 1,00,000 కోట్లని, అది మీరే లూటీ చేసిరంట. మరి ఇక ఇప్పుడు ఉన్న మంత్రులకి ఎంత అవగాహన ఉందంటే ఆ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే 1,00,000 కోట్లు, వీళ్ళేమో కుంభకోణం అయ్యిందే 1,00,000 కోట్లు అంటున్నారు. ఇంకా ప్రాజెక్ట్ ఎట్లా అయితే చెప్పండి. అంటే ఆ యొక్క ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఉన్న రైతులు ఎంతవరకు లాభపడ్డారో తెలియదు, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా లాభపడ్డది అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. ఇప్పుడు చేసేటోడు చేయడు, చేసినోడిని ఇట్లా అంటాడు అనేది సామెతనే ఉంది తెలంగాణలో. వీళ్ళు చెయ్యరు, చేసిన వాళ్ళని అట్లా చేసిండు ఇట్లా చేసిండు అనడం ఎంతవరకు సార్? ఇప్పుడు మీరే చెప్పండి, తెలంగాణలో ఒక సామెత ఉంది, ఏ పల్లెలో పోయినా కూడా ఏ ఊర్లో పోయినా కూడా ఆంజనేయ స్వామి గుడి లేని ఇల్లు లేదు, తెలంగాణ కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు అంటారు. వాస్తవమే కదా అది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏ ఇంటికైనా ఏ సంక్షేమ పథకం అన్న అందిందా? ఈయన పెట్టిన 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? 420 హామీలు ఎక్కడ పోయినాయి? ఇస్తున్నారట కదా, అది ఫ్రీ బస్సు, రేషన్ బియ్యం సన్నవి ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇచ్చినాము మేము వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. గత 10 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు సంక్షేమం అంటే ఇది అనేది వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఇచ్చిండ్రు, ఉచిత మహిళ, దాని పేరేం పెట్టిండండి? మహాలక్ష్మి. మహాలక్ష్మి అనేటోళ్ళు తెలంగాణ మహాలక్ష్మిలో బస్సులో ప్రయాణిస్తారా చెప్పండి? మహాలక్ష్మిలో అంటే మంచి బెంజ్ కార్లనో BMW కార్లనో తిరగాలి. ఆ మహాలక్ష్మిలో ఈ బస్సులలో తిరగడం ఏంది? అంత దౌర్భాగ్యమైన పరిస్థితిని తెలంగాణ మహిళలని తెలంగాణలో తీసుకొచ్చిన దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఈ సిట్టుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ నాయకులు డిబేట్లలో మాట్లాడుతూ అంటున్నారు, కేసీఆర్కు ఇంకా అహంకారం తగ్గలేదు అంటున్నారు. చట్టాన్నే ఫామ్ హౌస్కు రమ్మంటాడా అనేది వాళ్ళు మాట్లాడుతారు. అంటే నందినగర్లో నోటీసులు ఇచ్చారు కదా, ఆడికి విచారణగా ఆయనకు 65 ఏళ్ళకి పైగా వయసు పడ్డది కాబట్టి నందినగర్లో విచారిస్తాం. ఆడికి రమ్మంటే ఫామ్ హౌస్కి రమ్మంటున్నాడు ఏంది? అసలు ఈయన చట్టాన్ని ఆడికి రమ్మనడం ఏంది? ఇంకా ఇప్పుడు అహంకారం తగ్గలేదు అంటున్నారు కదా. కాదు, ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు, చావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిన కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణకి ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఈ డీజీపీ గారు అయితే ఏంది, సజ్జనాథ్ గారు సిపి గారు అయితే ఏంది, వీళ్ళంతా హైదరాబాద్ కమిషనర్ తెలంగాణ స్టేట్లోనే కదా. ఈ తెలంగాణ స్టేట్ తెచ్చింది ఎవరు? కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారు టైం అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏమైనా రాగలదని చెప్పేసి ఈయన కేసీఆర్ గారు బయటికి వెళ్తే యావత్ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ యువక నాయకులు కానీ అంతా అల్లోకల్లోలం చేసేస్తారు, మొత్తం దిగ్బంధనం చేసేస్తారు. అంటే ఏం చేస్తారు? సో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో అని చెప్పేసి వాళ్ళు అట్లా చేస్తారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి కేసీఆర్ గారు అక్కడికి రమ్మన్నాడు. దానిలో తప్పేమన్నా చెప్పండి మీరు. అంటే తప్పేం లేదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఎలక్షన్లో పోటీ చేసే క్రమంలో ఎలక్షన్ అఫిడవిట్ ఉంటుంది, దాంట్లో ఆయన నివాసం ఎక్కడంటే నందినగర్ అని రాసిండంట. తర్వాత అసెంబ్లీ రికార్డులో కూడా నందినగర్ ఉంది. మేము ఆ రికార్డులో ఏముందో అదే ఇంటికి ఇస్తాం నోటీస్ తప్ప ఫామ్ హౌస్లో పోయి చేస్తా, ఫామ్ హౌస్లోకి రండి అంటే మేము ఎట్లా పోతామని చెప్తున్నారు. కేసీఆర్ గారి ఆలోచన ఏముందంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాగలదేమో అని చెప్పేసి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అక్కడికి రమ్మంటున్నాడు. కానీ ఏమి ఆయనకి అహంకారం దిగక కాదు, అలా ఏముండదు. వీళ్ళకి ప్రొటెక్షన్ కోసమే వాళ్ళకి అక్కడికి రమ్మంటున్నాడు. దానిలో తప్పేముంది చెప్పండి. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు వీళ్ళకి 10 ఏళ్ళ అధికారం. ఇప్పుడు వీళ్ళకి ఏది ఏం మాట్లాడుతుండో వాళ్ళకే తెలియదు.
వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి తెలిస్తే బాగానే ఉంటుండే మినిస్టర్లకి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఈ మంత్రులే కొట్లాడుకునే పరిస్థితిలో మన తెలంగాణ మంత్రులు ఉన్నారు. నీ శాఖలో డెవలప్మెంట్ అయిన నిధులు నాకు డబ్బులు రావాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. ఆమె కొండ సురేఖకు వచ్చిన నిధులన్నీ ఈయన కాంట్రాక్ట్ లో ఈయనకు వస్తాయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. ఆయన అంటారు నాకెందుకు రావు, నా శాఖలో మీరు వచ్చి ఎందుకు ఇన్వాల్వ్ అవుతారని. వాళ్ళకే అసలు లేదు. ఇప్పుడు వీళ్ళు బయట బీఆర్ఎస్ పార్టీ కోసం మాట్లాడుతుందంటే మనం ఎట్ల వరకు నమ్ముతాం చెప్పండి? తెలంగాణ ప్రజలైతే అసలు వీళ్ళని నమ్మతగ్గతే లేదు. ఇంకా 2 సంవత్సరాలను వీళ్ళని ఎలా భరించాలో తెలంగాణ ప్రజలకు అసలు అర్థం అవుతాడు. అంటే కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికి ఎవరైనా మాట్లాడుకోవచ్చు, స్వేచ్ఛ ఉంటుంది. కానీ బీఆర్ఎస్లో అట్లా లేదు కదా. దోసుకున్నది మొత్తం కేసీఆర్ కుటుంబం ఒకరే దోసుకున్నారు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా ఏముండదు. మొత్తము ఇదంతా పాలిటిక్స్ అంతా డైవర్ట్ అండ్ పాలిటిక్స్. డల్లాస్కి వెళ్ళిన ముఖ్యమంత్రి, డల్లాస్ లో హయ్యర్ స్టడీస్ చేసుకున్న ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఇదంతా నాటకం. ఈ నాటకం ఇట్లనే ఇదంతా నడుస్తుంటది. ఇప్పుడు మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తెలంగాణ ఈయన డిప్టీ సీఎం గారు ఉన్నారు. ఈయన అక్కడ పోగానే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఈయన సీఎం గారు మొన్న 26 జనవరి రోజు ఫ్లాగ్ హాస్టింగ్ ఎవరు చేస్తారండి? సీఎం గారే చేయాలి కదా. డిప్టీ సీఎం గారితో చేయించారు. లేకున్నాడు కదా. లేకుండా ఉండడం ఏంటండి? అంటే మీరు రాజ్యాంగాన్ని మీరు కించపరిచినట్టే కదా. నిధులు తేవడానికి పోయిండంట కదా, నిధులు దావస్కి పోయిండు, హయ్యర్ స్టడీస్కి పోయిండండి. ఆయన చదువు ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి, మొత్తం అక్కడ చేసి పోయిండు. మీరు ఒక చిన్న విషయం ఉదాహరణ చెప్తాం మీకు. ఓటుకు నోటు కేసు అంటే ఎవరిని అంటారు? దొంగ అని. దొంగ అని ఎవరిని అంటారు? ఇప్పుడు ఈయన దొంగ అన్నాడు కాబట్టి ఈయన కాల్చి బట్ట మీద వేసేస్తున్నారు కాబట్టి ఈయన కాల్చి బట్ట మీద వేసేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఇట్లా అవుతుంది. ఇది ఏంటి ఇప్పుడు సిట్టుకు సంబంధించి ఇప్పుడు ఇన్ని రోజులు అంటే సిట్టుకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని విచారించారు, బీఆర్ఎస్ వాళ్ళని కూడా విచారించారు. మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్. ఇప్పుడు ఇక కొంచెం దూకుడు పెంచినట్టుంది. ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని విచారిస్తుంది. ఇక ఫైనల్ ఏంటంటే పెద్దసారే చెప్పిండు, పెద్ద బాధ చెప్పినందుకు మేము చేసినాం అనేది ఆఫీసర్ చెప్పిర్రంట. ఇప్పుడు ఇక కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. రేపు స్టార్ట్ అవుతుంది. మరి ఏంది, అరెస్ట్ అయితే అవకాశం ఉన్నాయా అంటే క్వశ్చన్ మార్క్ ఉంది. అరెస్ట్ అవుతాడా? అయితే ఏంది, మీరేం చేస్తారు? కాదండి, ఒక చిన్న విషయము. ఇప్పుడు అప్పుడున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో, నేనే కాదు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి మీదనైతే చేయాలో వాళ్ళ మీద చేసి వీళ్ళు రిపోర్ట్ తీసుకొని వస్తాడు. ఎవరు ఏదన్నా మనకి ఇంటెలిజెన్స్ తరఫున ఏదన్నా మనకి ముప్పు ఉందని తెలిస్తే వాళ్ళ మీద మనం చేయిస్తాము, వాళ్ళు తెచ్చి మనకి ఇస్తారు. ఇప్పుడున్న ఎవరైతే సిట్ విచారణలో ఉన్న కమిషనర్ గారు కానీ ఎవరైనా ఉండని, వీళ్ళు అప్పుడున్న విజిలెన్స్ సెక్షన్ లో ఉన్న వాళ్ళు, ఇంటెలిజెన్స్ సెక్షన్ వాళ్ళే ఉంటారు కదా. ఈ పోలీస్ వాళ్ళతో అవుతుంది కదా, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదా? వీళ్ళకి ఉంటది కదా. అన్ని అంతా కాలయాపన చేయనీకి ఎవరు అరెస్ట్ గారు ఏం గారు. అదే విధంగా వాళ్ళు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలనుకుంటే యావత్ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు మొత్తం అల్లకల్లోలం చేసేస్తారు మొత్తం. ఎందుకు చట్టం ముందు అందరూ సమానులే కదా. చట్టం ముందు అందరు సమానులే. కాకపోతే దోషిగా తేలితే ఇప్పటికైతే తేలలేదు, దోషిగా తేలదు కూడా. ఇదంతా కాలయాపన కోసమే. ఇప్పుడు మీరు కాలయాపన, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, కార్తీక దీపం ఆ దీపం సీరియల్ లాగా తీసుకుపోతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినబడే ఒక 2-3 నెలలు అరెస్ట్ చేసింది అనుకో, అప్పుడేమంటారు మరి దాన్ని మీరు? అది రేవంత్ రెడ్డి గారు రివెంజ్ తీసుకుంటున్నాడు, అతన్ని అరెస్ట్ చేసిండు అనుకోవచ్చు. కానీ మనం అదైతే ఏమి, ఇప్పుడు కేసీఆర్ గారు ఒకవేళ అరెస్ట్ అయినా కూడా మళ్ళీ ఏం క్లియర్ చీట్ గా మళ్ళీ బయటకు వస్తారు. కావాలని ఈయన వ్యక్తిపరంగా ఈయన అరెస్ట్ చేసిండు కాబట్టి అట్లా రివెంజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. తీసుకోడంట, బహిరంగ సభలో చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు, నేను ఒకవేళ రివెంజ్ తీసుకోవాలనుకుంటే 2 నిమిషాలు కాదు నాకు, లేకపోతే ఒక రోజు చాలు, నాకు అవసరం లేదు, నేను క్షమించినా వదిలేసినా వాళ్ళ పాపన వాళ్ళే కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ కేసులో సిట్ విచారణ పైన ఉన్న చిత్తశుద్ధి ఏదైతే ఉందో అది ప్రజలకి 420 ఇచ్చిన హామీల మీద ఎందుకు లేదు, 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం. ఇంకా 3 ఏళ్ళ టైం ఉందంట, చేస్తారంట కదా. ఇంకెప్పుడు చేస్తారు? 2 ఏళ్ళ మనం కాదండి, వాళ్ళే చెప్పినారు 100 రోజుల లోపల మేము ఈ 6 గ్యారెంటీలు అన్ని నిలబెడతామని చెప్పిండు.
నేను సీఎం ప్రమాణ స్వీకారం చేసినాక రుణం చేసేస్తాను, మీరు పోయి డబ్బులు తెచ్చుకోండి అని చెప్పినాడు. ఏమైంది ఇప్పటి వరకు? ఏం కాలేదు. ఇదంతా కాలయాపన కోసం. మీరు అన్నట్టు అదేంది సీరియల్ ఉంటది కదా, కార్తీక దీపం, దానికి ఏమంటారు ఎండింగ్ ఉండదు అన్నట్టు, ఇక లాస్ట్ కి ద ఎండ్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మొత్తం అయిపోతుంది. మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారు తిరిగి. మళ్ళీ మన ప్రభుత్వంలోనే అన్ని మళ్ళీ హామీలు, మన ప్రభుత్వంలో అన్ని డెవలప్మెంట్ మళ్ళీ అవుతుంది. మీరు ఒక చిన్న విషయం చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో మనకు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు ఏదైతే ముందే డెవలప్మెంట్ అయిందో, ఈ వచ్చిన 2 సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఇంకా వెళ్ళిపోయింది తెలంగాణ. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ మన తెలంగాణ మనకు వచ్చినట్టుంటది. ఆ అభివృద్ధి ఏదైతే తెలంగాణలో కావాలో అది కేసీఆర్ రూపంగానే అవుతుంది, కేసీఆర్ సార్ గారితో అవుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారంట బీఆర్ఎస్ వాళ్ళు, మీకు హక్కు లేదంట. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నాడని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో పోయినారు కదా, అసలు మీకేం చిత్తశుద్ధి అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మీకు చిత్తశుద్ధి లేదంట కదా. ఒక విషయం చెప్తానండి, వీళ్ళని మీరే మైక్ పెట్టి మీ మీడియా వాళ్ళనే ఊర్లలో పంపించండి, వాళ్ళు చెప్తారు ఎందుకైనా ఎన్నుకున్నాం మేము అని. సీఎం రేవంత్ రెడ్డిని అంత గలీజ్గా తిడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకన్నా ఎన్నుకున్నాం అని చెప్పేసి ఇంత గలీజ్గా తిడుతున్నారు. మీకు తెలియదా? అంటే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం మీద మీకు అర్హత లేదంట మాట్లాడ. పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతే ఉన్నారో సొంత తండ్రి పేరు చెప్పుకొని దీనినే పరిస్థితుల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ పక్కన పోతేనేమో మీరు ఏ తండ్రికి పుట్టిండు మీ తండ్రి పేరు చెప్పండి అంటేనేమో ఒక తండ్రి పేరు చెప్తున్నారు. మళ్ళీ ఇంకో దగ్గర పోయి మీ తండ్రి పేరు చెప్పండి అంటే ఇంకో అలా సొంత తండ్రి పేరు చెప్పుకునే స్థాయి వాళ్ళు లేరు. ఎందుకంటే పార్టీ అంటే సొంత తల్లిలాగా తండ్రిలాగా భావిస్తాం మేము. వాళ్ళు అట్లాంటి స్థాయిలో ఉండి ఈ రోజేమో బీఆర్ఎస్లో ఉన్నా అంటాడు, రేపేమో కాంగ్రెస్లో ఉన్నాను అంటాడు, నిన్ననేమో నేను ఏ పార్టీలో ఉండే ఆ పార్టీలో ఉన్నాను అంటాడు. మీలాంటి ఒక జర్నలిస్ట్ వచ్చి ఒక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ గారిని అడిగితే ఏమన్నారు, తను నేను ఏ పార్టీలో ఉండాలో అదే పార్టీలో ఉన్నా అంటాడు. అంటే మీకు మీ జర్నలిస్టులను అవమానించినట్ట, మీకు తెలియదా తను ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా మొన్న అఫిడవిట్ ఇచ్చిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, నేను బీఆర్ఎస్లో ఉన్నా, నేను కాంగ్రెస్లోకి పోయినా అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భావిస్తున్నారని చెప్తున్నాడు. మరి ఎందుకు భావిస్తున్నారు? మరి బీట్ ఫామ్ తీసుకొని సికింద్రాబాద్ లోక్సభ పార్లమెంట్లో పోటీ చేసింది ఎవరు? మరి ఇదే దానం నాగేందర్ గారు నేను సికింద్రాబాద్ పార్లమెంట్లో నిల్చుంటున్నానని చెప్పి ఖైరతాబాద్ నియోజకవర్గమే కాకుండా ఎంటైర్ పార్లమెంట్ సికింద్రాబాద్లో పోయి అడుగడుగునా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, నాకు ఓటేయండి అని చెప్పడం జరిగింది కదా. మీరు చూడలేదా? నేను చూడలేదా? సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు చూడలేదా? గడ్డం ప్రసాద్ గారు చూడలేదా? స్పీకర్ గారు. ఇదంతా ఏంది కాలయాపన, అది కూడా ఒక కాలయాపన. అంటే ఇంకా అఫిడవిట్లో కూడా మాట అన్నాడు, నేను ఒక పార్టీ కార్యక్రమంలో, పార్టీ కాదు ఒక ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఉంటాయి కదా ఏదో సంక్షేమానికి సంబంధించి, దాంట్లో పాల్గొంటే నాకు అంటగట్టినరా అంటున్నాడు మిమ్మల్ని, మీ బీఆర్ఎస్ వాళ్ళు. మీరు అంటగట్టిరంట కాంగ్రెస్. దమ్ముంటే ఇప్పుడు రిజైన్ చేసి ఒక విషయం, చిన్న విషయం చెప్తున్నానండి మీకు. 2018లో తను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓడిపోతాడనే బీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది. వచ్చి అందరి కాళ్ళు ఏళ్ళు అన్ని మొక్కి అన్ని అందరితోటి సమ్మెత్తం అయిపోయి అన్ని చేసుకొని 2023లో 2018లో అలానే జరిగింది, గెలవడం జరిగింది. అలాంటి ఉద్యమకారులు గెలిపించిండు. ఇప్పుడు కూడా ఆయన సర్వే చేయించుకుంటూ 3rd ప్లేస్ వస్తున్నాడు అని చెప్పి తనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ బీఆర్ఎస్, సెకండ్ బీజేపీ, 3rd కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏమి నంగనాచి వేషాలు వేస్తున్నారు. మీరు సహకరించిండ్రా అప్పుడు? ఇప్పుడు 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు కదా దానం నాగేందర్, మీరు సహకరించిర్రా? లోపల మేము గెలుస్తేనే మేము ఒకటే బీఫామ్ మా సార్ కేసీఆర్ గారు ఇచ్చారు. ఇచ్చినందుకు సార్ గారి కృతం మీదకు ఈయన వచ్చి అప్పటిదప్పుడే ఈయన గెలిపించినాం మేము. 18లో కానీ 23లో కానీ మేము గెలిపిస్తే ఎమ్మెల్యే అయ్యిండు ఆయన. ఉద్యమకారులు అందరు కలిసి ఏకమై సార్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న 2018లో ఉన్న టీఆర్ఎస్ పార్టీని అప్పుడు మేము గెలిపియడం జరిగింది ఆయనకి. మేము అంత సెట్ చేసి పెట్టుకోగానే ఈయన వచ్చి ఇప్పుడు మేము అంతా అన్నం వండి పెట్టంగానే ఆయన వచ్చి వడ్డించినట్టు అయిపోయింది. మరి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఖైరతాబాద్లో ఎట్లుండబోతుంది? మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది అనుకో, ఎవరికి? దానం నాగేందర్. బీఆర్ఎస్ నుంచి ఎవరికి ఇవ్వచ్చు? మరి
మన్నే గోవర్ధన్ రెడ్డి గారికి ఇవ్వచ్చు. అంత గెలిచే సత్తా ఉందా గెలిచే మన్నే సత్తా గోవర్ధన్ ఉంది. రెడ్డికి? గెలిచే సత్తా ఉంది. దానం నాగేందర్ ఏమంటున్నాడు అంటే నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నేను గెలిచి తీరుతా, అది నాకు వెన్నతో పెట్టిన విద్య అంటున్నాడు కదా. ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు మీరు. టీడీపీలోకి వెళ్ళిండు, టీడీపీ మ్యాష్. బీఆర్ఎస్ లోకి వెళ్ళిండు, బీఆర్ఎస్ మ్యాష్. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిండు, కాంగ్రెస్ మ్యాష్. అంటే ఈయన ఐరన్ లెగ్ అనమాట. ఈయన ఎక్కడ పోతే అక్కడ ఓటమి అనేది తప్పదు. కాకపోతే ఈయన అట్లా ఉల్టా చెప్పుకుంటారు. రాజకీయ నాయకుడు ఎప్పుడైనా కానీ, అది దానం నాగేందర్ రూపంలో ఉన్న నాయకుడు ఎప్పుడు కానీ ఒకటి చూపిస్తాడు, ఒకటి చేస్తారు. అంటే చేసేది చెప్పరు, చెప్పేది చేయడు అన్నట్టుగా ఆయనది చెప్పిండంటే అంత ఆపోజిట్ ఉంటుంది అన్నట్టు ఆయన చెప్పింది. ఇప్పుడు దానం నాగేందర్కి సంబంధించి విచారణ ఈ నెల అంటే వచ్చే నెల 18కి వాయిదా పడ్డది. ఇది జనవరి కదా, ఫిబ్రవరి 18కి. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? వేటు వేసే అవకాశం ఏమైనా ఉందంటవా? సస్పెండ్ చేస్తాడని మేము అనుకుంటున్నాము. 18 తారీఖు ఫిబ్రవరి 18. నేను బీఆర్ఎస్నే ఉన్నానని ఆయన అంటున్నాడు. బీఆర్ఎస్లోనే ఉన్నా అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళు రాజు పంపించినారో ఈయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని చెప్పేసి ఈయన కూడా రాజు పంపించాడు. కానీ మాకు ఈ గడ్డం ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో స్పీకరు, ఆయన మీద మాకు చిత్తశుద్ధి ఉంది, ఆయన సస్పెండ్ చేసేస్తారని మేము అనుకుంటున్నాం. ఈ మున్సిపల్ ఎన్నికలు మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? మీ పార్టీ ఓవైపు సిట్టు నోటీసులు ఇవ్వడం, ఇదంతా గందరగోళం లేదా మీకు? గందరగోళం ఏం లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, గ్రేటర్ హైదరాబాద్లో కానీ మున్సిపల్ కానీ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలలో 50% బీఆర్ఎస్ పార్టీ కొట్టింది. అప్పటి నుంచే రేవంత్ రెడ్డి సీఎం గారికి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి భయం పట్టుకుంది. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, 42% బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ పైన 42% అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు. ఇప్పుడు అంత చిత్తశుద్ధి ఉంటే, అంత ధైర్యం ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఏ ఎన్నికలకైనా పోయేడుతుండే ఆయన. అంటే చట్టబద్ధంగా మేము చాలా ప్రయత్నాలు చేసినాం, ఆర్డినెన్సులు తెచ్చినాం, జీవోలు తెచ్చినాం, జంతర్ మంతర్ పోయినాం, ఇంతకంటే ఏం చేయాలి? చేయాల్సింది బీజేపీ కదా. మీ బీఆర్ఎస్ వాళ్ళు పొద్దాక కాంగ్రెస్ని విమర్శిస్తున్నారంట ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి. బీజేపీని ఎందుకు అంటలేరు అనేది వాళ్ళ ప్రశ్న. ఒక విషయం అండి, కాంగ్రెస్ అంటేనే రెడ్డి కాంగ్రెస్, దాని పేరే రెడ్డి కాంగ్రెస్. వాళ్ళు బీసీలకి 42% చేస్తారంటే బీసీ ప్రజలు అంత అమాయకులు కాదు, బీసీ ప్రజలు అంత నమ్మదగే స్థాయిలో కూడా లేరు. అంటే మరి మీరేమో రెడ్డి కాంగ్రెస్ అంటారు, మీ పార్టీనేమో రావు బీఆర్ఎస్ అంటున్నారు కదా. మరి అట్లా ఏముండదండి, అందరు ఉంటారు దీంట్లో. మీరు చూడండి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అయితే ఏమి, క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు అయితే ఏమి, ఆయన సెక్రటరియట్ లో ఇచ్చిన హయ్యర్ పోస్టులు అయితే ఏమి, అన్ని రెడ్డిసే ఉంటాయి చూడండి. వాళ్ళు బీసీలకు చేస్తారు 42% అంటే బీసీ ప్రజలు అంత అమాయకులు ఉన్నా? తెలంగాణ ప్రజలు బీసీ ప్రజలు అంత అమాయకులు అని అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వకుంటే. జూబ్లీస్ ఒక విషయం చెప్తా అండి మీకు ఇంకోటి, కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు. కామారెడ్డిలోనే రెడ్డి ఉంది, అక్కడ ఎట్లా చెప్పిపోతాడండి? అక్కడ కామారెడ్డి అనే పేరు తీసేసి ఫస్ట్ అమరుడు శ్రీకాంతాచారి పేరన్న పెట్టి, లేకుంటే పోలీస్ కృష్ణన్న పేరన్న పెట్టి, అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ చేస్తా అంటే బీసీ ప్రజలు నమ్మదగ్గ స్థాయిలో ఉంటారు. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక కాంగ్రెస్ గెలిచింది, అదే రిజల్ట్ రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్నాయి కదా, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్ వస్తా అంటే కాంగ్రెస్ గెలుస్తుంది అంట. మరి అలా ఏం లేదు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఎట్లా గెలిచిందో మీకు తెలుసు, నాకు తెలుసు. అక్కడ గెలిచింది కాంగ్రెస్ కాదు, నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చి గెలిపించిండు కాంగ్రెస్. నవీన్ యాదవ్ కి అక్కడ పర్సనల్ గ్రాఫ్ ఉంది. అంటే కాంగ్రెస్ గెలుపు కాదు, కాంగ్రెస్ గెలుపు అసలే కాదు, నవీన్ యాదవ్ గెలుపు అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఓకే, నిశాంత్ ముదిరాజు గారు చివరికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, అటు విద్యార్థిగా చేరిండు హార్వర్డ్ యూనివర్సిటీలో కెన్నడీ స్కూల్లో, అది కూడా కంప్లీట్ చేసుకొని రేపు వస్తున్నాడు. మరి ఏం చెప్తారు? మొదటిగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక తెలంగాణ ప్రజలకు ఏమైనా చేస్తారు అనుకుంటే శూన్యం. తెలంగాణ ప్రజలకు ఏం చేస్తలే. తన సొంత డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, తన సొంత లాభాలు, నేను ఏవేవి కావాలనుకుంటున్నా అవన్నీ నిర్వహించుకోనికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యిండేమో. ఎందుకంటే అతను ఫుట్బాల్ ప్లేయర్ అని మనల్ని తీసుకొని వచ్చి, మన మెస్సీని తీసుకొచ్చి ఆడిపోయడం జరిగింది. హయ్యర్ స్టడీస్లో వెళ్ళి డల్లాస్లో చదువుకోవాలని, స్టూడెంట్ లాగా ఉండాలని చెప్పి ఈయన చిలకాల కోరిక. అవన్నీ ఆయన నిరూపించుకుంటుండు ముఖ్యమంత్రి. నన్ను ఎప్పుడు తీసేస్తాడో ఆయనకు అర్థమవుతలేదు ముఖ్యమంత్రి స్థాయి నుంచి. అందుకే ఆయన డ్రీమ్స్ ఆయన ఫుల్ఫిల్ చేసుకుంటుండు, కానీ తెలంగాణ ప్రజలకి ఆయన ఏం ఫుల్ఫిల్ చేస్తలేరు. ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి మనకు దొరకడం మనకి అంతే.
ఇది మొత్తం మీద ఓవరాల్గా బీఆర్ఎస్ యువ నాయకుడు నిశాంత్ ముదిరాజ్ గారు చెప్తున్నది. ప్రధానంగా ఈ సిట్ అంశానికి సంబంధించి కేవలం కక్షపూరితంగా ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే చేస్తున్న కుట్ర ఈ సిట్ విచారణ తప్ప దీనిలో సాధించేది ఏమీ లేదు, అసలు ఏం జరగలేదు అనేది ప్రధానంగా యువ నాయకుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.